తెలంగాణ బయటగా కూడా వార్ టూ సినిమా యొక్క ప్రైసెస్ ని దాదాపు 400 వరకు పెంచారని గొడవ నడుస్తుంది. అంటే 350 ఎంత వరకు పెంచేవాళ్ళు బాగా ఎక్కువగా పెరిగిపోయి రీజనబుల్ కాకుండా అంత అంత రీజనబుల్ ఇంకా భయంకరంగా పెంచుతారని అనుకున్నారు కానీ ఒక నెంబర్ వరకు తీసుకొచ్చారు. మల్టీప్లెక్స్ ఎవరు చూడాలనుకుంటే హైదరాబాద్ లో 400 నుంచి 500 వరకు ఉంటుంది ఫస్ట్ 1 వీక్. రిలీజ్ రోజు 14 రోజు రిలీజ్ ఆ టికెట్ రేట్, ఆ తర్వాత మళ్ళీ ప్రీమియర్స్ టికెట్ ఎంత రాలో అవి వస్తే అవి లాస్ట్ మనం ఓన్లీ రిలీజ్ రోజు ఉండేటువంటి రేట్స్ ఏంటంటే 400 నుంచి 500 వరకు ఉంటుంది. మార్నింగ్ షో కూడా ఈ రేట్ ఉండదు. 11 షో 2 షో చూస్తున్నారు ఆ టైం నుంచి రేట్లు వర్తిస్తాయని గుర్తుపెట్టుకోండి. సో 400 నుంచి 500 వరకు అంటే సింగిల్ స్క్రీన్ లో చూసుకుంటే 250 రూపాయల వరకు ఇది ఉంటుంది. సో బాగా పెంచుతారు, 600 700 చేస్తారని నేను అనుకున్నాను కానీ అంతగా ఏం పెంచట్లేదు. ప్రీవియస్ చూసుకుంటే 750 1200 అట్లా ఉంటుంది. సింగిల్ స్క్రీన్ చూసుకుంటే మల్టీప్లెక్స్ లో సో అంటే ఓన్లీ నైజాం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో సంబంధించినటువంటి నెంబర్స్. సో ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి. ఏపీలో చూసుకుంటే కొన్ని కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్. ఆల్రెడీ వేరమ్మలు టికెట్ పెంచు వల్ల గవర్నమెంట్ మీద క్రిటిసిజం వచ్చింది. సో ఆలోచించారు. సో ఏపీ మల్టీప్లెక్స్ లో 320 రూపాయల వరకు ఫిక్స్ అయిపోయింది నెంబర్. ఇదైతే మంచి నెంబర్ అని చెప్పాలి. వార్తకి చాలా ఎక్కువ నెంబర్ పెంచేస్తారని ఎప్పటి నుంచి నేను భయపడ్డాను. కానీ 325 అనేది రీజనబుల్ నెంబర్ అనే అనుకోవాలి. సింగిల్ స్క్రీన్ చూసుకుంటే 200. సో దగ్గర దగ్గర ఈ తక్కువ లెవెల్లో కూడా 250 రూపాయల వరకు చూసుకోవచ్చు. తక్కువ నెంబర్కే ఏపీలో ప్రైసెస్ టికెట్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. అయితే మెయిన్ గా ఏంటంటే డిస్కషన్ మళ్ళీ సినిమాకి రీజనబుల్ రేట్స్ తో అమ్ముతున్నారు కాబట్టి పర్వాలేదు అన్నట్టు అనిపించే టికెట్స్. వార్ టూ దాదాపు 400 ఉంది కాబట్టి కూలీకి కూడా 300 నుంచి 150 మించి పెంచే ఛాన్సెస్. కూలీ చాలా తక్కువ ఉంటుంది. వార్ టూ రేట్లు చాలా ఎక్కువ, పర్వాలేదు. హిట్ టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీతో సరదాగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసే తగ్గ సినిమా అనిపిస్తుంది. ఇక ఇవి టికెట్ రేట్లు. ఇక ఇంటర్వెల్ గురించి చూసే సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో చాలాసేపు ఎంట్రీ ఇవ్వరంట మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎంతసేపు రితిక్ రోషన్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం, అజ్ఞాతంలో కీర్తిక్ రోషన్ వెళ్ళిపోవడం, తన జీవితం ఏంటని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తే ఆ తర్వాత అజ్ఞాతంలో నుంచి కీర్తిక్ రోషన్ బయటకు రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తాడు. ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఎన్టీఆర్. సో ఆ ఎలివేషన్ సీన్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్తుంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా థ్రిల్ భయంకరంగా మెయింటైన్ చేస్తారని తెలిసింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానీ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ముందు వచ్చేటువంటి సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ ఖచ్చితంగా ఎమోషనల్ ఉంటున్నాడు. అంటే హితిక్ రోషన్ ఎన్టీఆర్ లాస్ట్ లో ఇట్లా గొడవ పడడం, కొట్టుకోవడం, ఫైట్ చేసుకోవడం ఇవన్నీ చూస్తే నిజానికి మనకు ఒక థ్రిల్ రావాలి, మూడ్ రావాలి, అవన్నీ వస్తుందో పాటుగా ఎమోషన్ కంటెంట్ తో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేలాగా కూడా క్లైమాక్స్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. అంటే ఒక ట్రిపుల్ ఆర్ లో ఎట్లయితే క్లైమాక్స్ లో కానీ కొన్ని క్యారెక్టర్ లో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూ ఇంటర్వెల్ బ్యాగ్ లో మనకి ఎంత బాధ వేస్తుంది, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయారు అట్లాంటి ఎమోషన్ ని లాస్ట్ వరకు బిల్డ్ చేశారని తెలిసిందే. సో వార్ టూ లో ఈ కబీర్ యొక్క క్యారెక్టర్ విలన్ లాగా పోర్ట్రే చేస్తారు. లాస్ట్ చూసిన తను కూడా విలన్ కాదు ఎన్టీఆర్ అనే దాన్ని ఎట్లా పోర్ట్రే చేశారు లాస్ట్ లో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని చెప్పి